హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటిది. ఇంకా అక్కడ నెట్ ప్రాబ్లం, ఇంకా పిల్లలు సతాయించడం వల్ల అప్లోడ్ చేయలేదు. ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను, ఇంకా డిలీట్ చేయడం ఎందుకనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ సిగ్నల్నే రాదు అనుకుంటే సిగ్నల్తో పాటు ఇప్పుడు వాటర్ ఇబ్బంది కూడా ఉంది. నల్ల అస్సలు రావట్లేదు. ఇంకా అందుకనే ఎట్లా అమ్మ వాళ్ళు ముంజలు కొడుతురు కదా అని చెలికలనే ఉంటారు, కానీ మేము కూడా అయితే చెలికలకే వచ్చినాం. ఇంకా అమ్మ నాన్న అయితే పొద్దుగాలనే వచ్చిర్రు. మళ్ళీ అమ్మ నాన్న పొద్దున్నే వచ్చారు. ఇంకా అమ్మ నాన్న అయితే ఇక్కడనే ఊరు. అన్నయ్య అయితే పాలు వండుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చిండు. అప్పటి వరకు నేను ఇంట్లో పని చేసుకొని కూర అయితే టమాటా చట్నీ చేసిన. ఇక అన్నం అయితే ఇంటికాడ వండలేదు ఈరోజు. ఇంకా నిన్న సాయంత్రం చేసిన చపాతీలు అయితే ఉంటాయి, అవి కూడా తీసుకొని వచ్చిన. బియ్యం కూడా తీసుకొని వచ్చిన. ఎందుకంటే అన్నం పొద్దున్నే వండేసరికి ఇక్కడ వీళ్ళు తినేసరికి అన్నం కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తుంది. అందుకనే ఇక్కడనే వండుదామని ఇక్కడికే తీసుకొచ్చిన. అమ్మ పొద్దున వచ్చి మేము వచ్చేవరకే కొన్ని బట్టలు ఉంటాయి అవి అయితే పిండిందంట. కొన్ని జొన్నలు ఉంటాయి అవి కూడా కడిగి ఎండబోసింది అక్కడ. మళ్ళీ ఇప్పుడైతే సాయంత్రం వీడియో ఇది. నేను విండుతా పోమ్మ అంటే మళ్ళీ ఇప్పుడైతే విండుతా, నేను విండిపోతా, పిల్లలు నీళ్ళ కాడ ఉంటారు, నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి వద్దు అని చెప్పింది. ఇంకా బట్టలు అయితే విండినాక పొద్దున విండిన బట్టలు అయితే తీసి ఇంక ఇప్పుడైతే ఆరేస్తున్నాం. అసలు ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంటికాడికంటే ఇక్కడనే బాగుంది. చల్లగా అసలు పచ్చగా పొలాల మధ్యలో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇక్కడ దొరికేటివి ఏంటివి అంటే ఇప్పుడు ఈత పండ్లు దొరుకుతాయి, ఇంకా పప్పడి పండ్లు, అరటి పండ్లు, ముంజలు ఇవన్నీ దొరుకుతాయి. ఇవన్నిటితో పాటు మనం ఏమైనా వేసుకోవడానికి ఇంటికాంచి తెచ్చుకొని ఇక్కడ వేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంది. కట్టెలు అన్నీ ఉన్నాయి, బాగుంది ఇక్కడైతే. ఇంకా మేమైతే ఫస్ట్ పోయినాక ఒక వారం రోజులు అయితే ఫస్ట్ ఉండి మళ్ళీ వచ్చినాం అని చెప్పిన కదా. ఆ వారం రోజులు మొత్తం చెలకలనే ఉండినాం. అసలు ఇంటికాడ లేవు. నైట్ పోయిందంటే పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి పని చేసుకొని మళ్ళీ వచ్చేది. ఇంకా అంతసేపు ఇంటికాడ తప్ప మొత్తం చెలకలనే ఉండేది. అసలు మా అమ్మోళ్ళు కూడా ఈ ఎండాకాలం మొత్తం చెలకలనే గడిపిరంట. ఇంకా ఇంటికాడ ఇంకా వేడి చాలా, ఆడరేకులు కాడేముంది ఇంటికాడని ఇంకా మొత్తం చెలకలనే ఉండేదంట. ఇంకా అమ్మ అయితే రొట్టెలు కూడా ఇక్కడనే చేసుకొని పోయేదంట. మేము పోకముందైనా చేసుకొని పోవడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ వర్షం వస్తే ఉండడానికి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఇట్లా గుడిచలాగా కూడా ఏం లేదు. ఒకరోజు అయితే రొట్టెలు చేద్దామని పిండి తడిపినాం అంతే, ఫుల్ వర్షం. ఇంకా పిండి ఎటు కాకుండా మళ్ళా ఇంకా చినుకులు పడడం. అయినా పైన ఒకటి పడం లాంటిది ఉంటే ఇంకా అది కట్టినాము, అయినా కానీ ఉండలే. ఇంకా మళ్ళీ దొడ్లోకి పోయి ఇంకా వర్షం అంతా తెలిసినాక మళ్ళీ వచ్చినాము. అప్పుడు పోయి పచ్చిగా అయింది, ఇంకా అంటుకోలేదు. ఇంకా కొంచెం ఇబ్బంది అయింది అప్పుడైతే. ఇంకా తర్వాత కొంచెం ఆరిపోయినాక మళ్ళీ రొట్టెలు అయితే వేసింది ఇంకా అమ్మ. ఇంకా ఇప్పుడు ఇంటికాడ మేము ఉండడానికైనా కానీ ఎవ్వరు ఉండరు అసలు ఇంటికాడ. ఇంకా పిల్లలు అయితే అసలే ఉండరు. ఎందుకో ఈ ఎండాకాలం వస్తే అందరు అమ్మమ్మ ఇంటికి వస్తారు, కానీ మా చుట్టూ అయితే ఎవ్వరు ఉండరు. ఇంకా ఎండలకు ఉన్నా కానీ బయటకైతే ఎవ్వరు వెళ్ళరు అసలు. ఇంకా ఆడేం చేసామని మేము కూడా పొద్దున్నే వచ్చేది. ఇంకా ఈ వీడియో అయితే సాయంత్రం తీసింది. అమ్మ అయితే బట్టలు ఉతికి వడ్లు ఎండబోసిరు పొద్దున, అవి ఎత్తడానికి అయితే పోయింది. ఇంకా నాన్న అయితే తాళ్ళకి వెళ్ళిపోయిండు. ఇంకా నేను బియ్యం తెచ్చిన అని చెప్పిన కదా, ఇక్కడనే అన్నం అయితే వండుదాం అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నైటు వీళ్ళ పని అయిపోయినాక పోయేసరికి 8 అట్లా అవుతుంది. ఇంకా పిల్లలు తినకుండానే అట్లనే పడుకుంటున్నారు. అందుకని ఇంక ఇక్కడనే వండుకొని పోతే తినిపించుకొని పోతే అయిపోతుంది కదా అని ఇక్కడనే వండుదామని అయితే అనుకున్నాను. ఇంకా ఈ గిన్నెలన్నీ కడిగి బియ్యం అయితే కడిగి పెట్టేసిన. మా నాన్న పోతుంటే మా చిన్నోడు అయితే వెనకాలనే పోతుండంట. మా నాన్న చూసుకోకుండా అట్లనే పోతుండు. నేనేమో ఎటో పోయిండని చూసేసరికి ఆడికి రోడ్డు మీదకి వెండు. చెప్పిన పోరా అంటే పోతలేడంట. నేను కూడా పిలిస్తే వస్తలేడు. మా నాన్న మళ్ళీ ఆ నుంచి ఇడికి ఎత్తుకొని వచ్చిండు. ఇంకా నేను గిన్నెలు అన్నీ కడిగేదాకా ఎత్తుకొని నిలబడ్డాడు. అస్సలు మా పిల్లలు అయితే ఇంటికి వస్తే మాత్రం అసలు మా అమ్మని మా నాన్నని అస్సలే వదలరు.
ఇక మళ్ళీ సిటీ వెళ్ళిపోతే మాత్రం ఫోన్ మాట్లాడను రా అంటే ఒక్కరన్నా మాట్లాడారు. అదేందో ఇక మా చిన్నోడైతే మా నాన్న ఇంటికి రాగానే తాత తాత అని బండి మీద నుంచి కూడా దిగాడు. చూపిస్తాడు ఇంకా చెయ్యి పట్టుకో బండి మీదకి ఎక్కి అని. ఇక మా నాన్న ఎక్కడికైనా పోదామని తయారైతుంటే చెప్పులు తెచ్చిస్తాడు. వాడు చెప్పులు తెచ్చుకొని వేసుకుంటాడు. మా అమ్మ కూడా అంతే, షాప్కి పోదామని. ఇంకా వీళ్ళు షాప్కి పోతే ఏది పడితే అది అడుగుతారు. అంటే ఇట్లా తినేటివి స్వీట్లు అవి ఇవి వద్దని నేను చెప్తా, కుర్కురేలు కూడా. అట్లానే నేను తీసుకొస్తా ఏమన్నా ఎన్నే ఉంచుకో అని చెప్పి పోదామని తయారైతుంటే మా చిన్నోడు ఎడంగానే చూసి తయారైతేనే ఉంటాడు చెప్పులు తెచ్చుకొని వేసుకోవడం. చెప్పులు వేసుకోకపోయినా సరే మా అమ్మ పోతుంటే వెనకాల వాడి ఉరకడం ఇట్లా చేస్తాడు పిల్లలు. ఇంకొకరిని తీసుకుపోతే ఒకరు ఊరుకుంటారంటే ఇంకా అసలే ఊరుకోరు అట్లా. ఇంక ఈడున్న రోజు చిరుతిండ్లు అయితే బాగా తింటారు. ఇంకా మా నాన్న అయితే నా గిన్నెలు అయిపోయినాక ఇంకా మా నాన్న వెళ్ళిపోతుండు. నేనైతే ఒక్కదాన్నే ఉన్నా కానీ అమ్మ కాడికి అయితే పోతున్నా. పిల్లలకు స్నానాలు కూడా చేయించేసిన. ఇంకా మా పాప అక్కడ నేను మట్టిలో ఆడనిస్తలేనని ఈడికి వచ్చి ఈడ ఆడుతుందంట. బట్టలు కూడా వేసుకోకుండా అట్లనే ఉరికొచ్చింది. ఇంకా అమ్మకా నుంచి అయితే వచ్చిన తర్వాత అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఇంకా చీకటి అయితే మళ్ళీ ఇక్కడ లైట్ లేదనేసి మా పాపని నేను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి బట్టలు వేసిన. మళ్ళీ పోతుంది అటు. ఇంకా పొద్దున్న వచ్చేటప్పుడు అయితే ఇంటికాడ నుంచి మ్యాగీ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చిన. మా చిన్నోడు వాటిని కురుకురే అనుకున్నాడేమో మరి. తీ అంటే తీసిన. ఒక 2-3 అయితే నోట్లు వేసుకొని ఉంచిండు బాగాలేదని. ఇంకా వీళ్ళకి స్నానాలు చేసిన కదా, నిద్ర వస్తుంటుంది ఇప్పుడు, పండుకుంటారని ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఆడికైనా అన్నం పెట్టేసరికి చీకటి అయిపోయింది. ఇంకా అన్నం పెట్టినాక మ్యాగీ కూడా వేసేసి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.